అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. ఈసీ పర్మిషన్ వచ్చింది, చేస్తారట తెలంగాణ పండుగ. పుట్టినరోజు దావతు జోరుగా చేస్తారట రాష్ట్రం నిండుగా. పన్నులు వసూలు చేసేదందుకు అయ్యిందట ఫిక్స్. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందట బ్రూ ట్యాక్స్. తెలంగాణలో నడుస్తుంది శ్రీధర్ రెడ్డి జీవి పోయిన లొల్లి. దానికి నేను కారణం కాదంటున్నాడు మంత్రి జూపల్లి. అసలే బాగుంటలేదట రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు. చాలా గట్టిగా అరుచుకుంటున్నాడట బండి సంజయ్ సారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసి కట్టిండట మేడలు. జేసీబీ పెట్టి కూలగొడుతుండ్రు ఆయన పెట్టిన గోడలు. తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు పండుగను జరుపుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు మలి సర్కారుకు పర్మిషన్ ఇచ్చిరట. అనుమతి వచ్చిందని సీఎస్ శాంతికుమారి మేడం అధికారులందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిందట. మరి ఏమేం చెప్పింది, ఎట్లా చేద్దామన్నది అన్ని ముచ్చట్లు మనం కూడా అర్ధాగపోయి అరుచుకుందాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు గడిచిపోయాయి. పండుగకు అన్ని సిద్ధం చేయాలని అధికారులకు శాంతికుమారి మేడం చెప్పుకొచ్చిందట. ఏ చిన్న తక్లీఫ్ కూడా ఉండొద్దనే అన్నదట. అధికారులు 2 దినాలు పరేడ్ గ్రౌండ్లోనే ఉన్నా సరే పనులన్నీ పైలంగా చూసుకోవాలన్నదట. ఇక ఈ కార్యానికి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు సోనియమ్మ, మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు హాజరు పడతారు కాబట్టి వాళ్లకు అన్ని మర్యాదలు మంచిగా చేయాలని అధికారులకు చెప్పుకొచ్చిందట. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులంతా మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదలు రాష్ట్రం పుట్టినరోజు పండుగ చేయబడితిమి. మలి సర్కారు చేసే సంబురాలు అంబరాన్ని అంటాలే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మను పెద్ద సుట్టమేలే పిలుచుకుందాము, పెద్ద ఎత్తున పండుగ చేద్దామని మంత్రులంతా ముచ్చట పెట్టారు కదా. మరి ఎంత పెద్దగా చేస్తారు, ఎట్టెట్లా చేస్తారు, ఏం కథ? శాంతిర్లు చేసిన కాడ నుంచి శాఖలు చేసేదాకా కూడా ఏర్పాట్లు ఎట్లుంటాయి, ఏం కథ అంటే జూన్ 2 తారీఖు నాడు చూడాలి. మొన్నటిదాకా మలి సర్కార్లో 6 ట్యాక్స్ నడుస్తుందని ప్రధాని మోడీ సారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అన్నారు. నిన్నటిదాకా యూ ట్యాక్స్ నడుస్తుందని కొందరు లీడర్లు అన్నారు. ఇప్పుడు బ్రూ ట్యాక్స్ నడుస్తుందట. అగో మళ్ళీ ఈ బ్రూ ట్యాక్స్ ఎక్కడికించి వచ్చిందే బాలన్న, ఇప్పుడు దాని గురించి ఎవరన్నారు అంటారా? చెప్పుడెందుకు డైరెక్ట్ చూడు మీరే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అట, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అట, భట్టి గారి ట్యాక్స్ అట, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్. బ్రూ కాఫీ తెలుసు మనకు, బ్రూ ట్యాక్స్ మొదలైంది కొత్తది, బ్రూ ట్యాక్స్. కారు పార్టీ లీడరు కేటీఆర్ సారు అంటున్నది ఎన్నరా? ఇప్పుడు మలి సర్కార్ల మొత్తం బ్రూ ట్యాక్స్ నడుస్తుందట. బి అంటే బట్టి విక్రమార్క సారు ట్యాక్స్, ఆరు అంటే రేవంత్ రెడ్డి సారు ట్యాక్స్, యు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ట్యాక్స్ నడుస్తుందని అనుకోవచ్చుండు. ముగ్గురు కలిసి ట్యాక్సులు వసూలు చేసి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల జేబులు నింపుతున్నారట. ఇట్లా అయినాక సర్కారు పైసల గల్లా ఖాళీ కాదా అన్న తరికలా చెప్పుకోవచ్చుండు. అయ్యా కేటీఆర్ గారు, మరి నిజంగానే రాష్ట్రంలో వీళ్ళ ట్యాక్సులు నడిస్తే మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎవలకు ఎనని పెద్ద పెద్ద స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలతోని ముగ్గురు మీద విచారణ చేపించి నిజాలు బయటకు తీయండి. మీ చెల్లె కవిత మేడం మీద కూడా ఎవరో అనుమానం వచ్చి అరెస్టు చేయిస్తేనే కదా జైలు దాకా పోయింది. అట్లనే మీరు కూడా వీళ్ళ మీద ఫిర్యాదు చేస్తే వీళ్ళను కూడా జైలుకు పంపొచ్చు కదా. అట్లా ఎందుకు చేస్తలేరు? ట్యాక్సులు ఉన్నాయో లేవో గానీ ఒక్క కేటీఆర్ సార్ అనే కాదు, అందరు లీడర్లు అంతే. మైకులు దొరికితే చాలు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. నోటికి ఎంత వస్తే అంత మాటలు అనుకొని పొద్దుబోవుడు తప్పితే వీళ్ళు చెప్పే ఉత్తముచ్చట్లతోనే ప్రజలకేమన్నా ఫాయిదా ఉన్నదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. టైం మీరు ఫిక్స్ చేస్తారా, నన్ను ఫిక్స్ చేయమంటారా? డేట్ మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ప్లేస్ మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ఎక్కడికైనా ఎప్పుడైనా ఎనీ టైం నేను రెడీ అంటుండు ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఎవరితోనే అంతగానో షరతు కట్టినట్టు మాట్లాడుతుండు అంటారా? ఇగో ఇందుకు నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు చెప్తే నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రైవేట్ గారు రా, 7 గంటల అడుగు వస్తా నేను. ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయలు బేకూఫ్ మాట్లాడుకుంటూ మీ బేగు మాటలు అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? ఇన్నరా జూపల్లి సార్ మాటలు? మరి ఎందుకు ఇట్లా అంటున్నాడు అంటే మొన్న కారు పార్టీ బుడ్డ లీడరు శ్రీధర్ రెడ్డి సారు జీవి పోయింది కదా, ఆయన సాగు సందారికి పోయిన కేటీఆర్ సారు, ప్రవీణ్ కుమార్ సారు, మందు మంత్రి జూపల్లి కృష్ణారావు సారు అండలేంది ఇసొంటివి కావు. జూపల్లి గారే చేపించిండని అన్నారు కదా. నేను గిట్లా అట్లా చేపిస్తే దేనికంటే దానికి సై అని జూపల్లి సారు సవాల్ చేసిండు. శివాలతో రాజకీయాలు చేస్తారా, అన్ని బేవకూపు మాటలు మాట్లాడుతుండ్రని అనుకొచ్చిండు. అంటే కేటీఆర్ సారు, ప్రవీణ్ కుమార్ సారు ఇద్దరిని జూపల్లి సారు ఏమన్నట్టు? అంటే ఏమో కృష్ణారావు సార్కే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న అసొంటోలను సెంట్రల్ సర్కారు పట్టించుకోదు. కానీ కవిత మేడం అసొంటోల మీద అక్రమ కేసులు పెట్టి బీజేపీ సర్కారు ఇరికిస్తుందట. అగో తప్పు చేస్తే పీఎం అయినా సీఎం అయినా ఎవరైనా సరే అందరికీ చట్టము సమాన హక్కులు కల్పించింది. అట్లనే ఫాలో అవుతారు. కానీ ఇంట్లో ఇరికిచ్చుడు ఏంది, అసలు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? అయినుండ్రి మీరే. ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతా ఉన్నాను. ఇన్నరా చిన్నవైన ముఖంతోని కవిత మేడం ఏమంటున్నదో, అంత పెద్ద లైంగిక దాడి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న అసొంటోలను దేశం దాటిచ్చి కావాలనే బట్టగాల్సి మీద ఏసి మరీ కవిత మేడం అసొంటోలను అరెస్టు చేసుడు చూసి పబ్లిక్ అంతా కూడా గమనించాలని అనుకొచ్చింది. నిప్పులేంది పొగ ఉట్టది. ఉట్టిగానే ఎవరు నిందలేయ్యరు. మీరు నిజంగానే కడిగిన ముత్యమే అయితే ఇప్పటి వరకు న్యాయస్థానం మీకు బెయిల్ ఇచ్చేది కదా. అంటే అదంతా కూడా కేసీఆర్ సార్ పుత్రికా రత్నానికి కూడా తెలుసు. కానీ చూసిన అరుల్లా కవిత మేడము 2 నెలల కింద ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయింది. ఏసీ కార్లల్లా తెలంగాణ బతుకమ్మ లెక్క నిండుగా ఉండేది. కవిత మేడం ముఖం చూడుండ్రి, ఇప్పుడు మొత్తం గుంజుగా పోయింది. బేఫికర్ గా బయట తిరిగే మేడం ఇప్పుడు ఫికర్ పెట్టుకొని ఎట్లయిందో చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కారును కడిగి పారేయాలన్నా, మలి సర్కారు మెడలు వంచాలన్నా, షై సర్కారు పనితనాన్ని ప్రశ్నించాలన్నా, ప్రజల తరపున ప్రభుత్వంతో కొట్లాడాలన్నా ఒక్క కమలం పువ్వు పార్టీతోనే అవుతుందట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? చూడుండ్రి మీరే. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలన్నా, కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలన్నా, గతంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. వాటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. ఇన్నరా 10 ఏళ్ళు కారు పార్టీ ఏలుబడిలో ఉంటే మెడలు ఉంచి ప్రజల కోసం పనిచేసేటట్టు చేసిన బీజేపీతోనే అవుతుందని కమలం పువ్వు పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సార్ అనుకొచ్చుండు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మేటట్టు లేరు. తక్కువ టైంలోనే కాంగ్రెస్ పార్టీ పడుతున్న కథలు చూసి షై సర్కారు మీద ప్రజలకు నమ్మకం పోతుందని అనుకుంటున్నారు. ఇక సర్కారుతోని కొట్లాడే భారతీయ జనతా పార్టీకే ప్రజలు ఓట్లు చేసి గెలిపిస్తారని అనుకొచ్చుండు. అయ్యా బండి గారు, మీరు మైకు దొరికితే మస్తుగా మాట్లాడతారు, కానీ అసెంబ్లీ ఎన్నికలనే మీ భారతీయ జనతా పార్టీ జోరు తెలిసింది. ఇక మీరు కరీంనగర్ ఎంపీ సీటు ముందుగాల గెలిస్తే మీ గాలి ఉంటది. అది కూడా ఓడిపోతిరో మిమ్మల్ని ప్రజలే కాదు మీ కార్యకర్తలు కూడా కానుడు కష్టమే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి మల్లారెడ్డికి వచ్చినంత కష్టము పగోనికి ఏ పాలకునికి కూడా రావద్దమ్మా. ఏమంట కాంగ్రెస్ సర్కారు ఏలుబడలకు వచ్చిందో మల్లన్నకు శాఖల మీద శాఖలు తలుగుతున్నాయి. మొన్ననే ఓ భూమి పంచాయతీ అయ్యనా మల్లో దగ్గర ఓ చెరువుల 7 ఎకరాలు కబ్జా పెట్టిండని రెవెన్యూ అధికారులు జేసీబీలు తెచ్చిర్రు. చుట్టుకట్టిన గోడల్ని ఇట్లా ఉలగొడుతుండ్రు. చూసినరా, మొరం పోసి చుట్టూ సిమిటి సలపలు వేసి ఉంటే మొత్తం కూడా కూలగొడుతుండ్రు. మరి ఈ భూమి ఎక్కడిది అంటే మేడ్చల్ జిల్లా శామిరిపేట మండలం బొమ్మరాశిపేట ఊరి శివార్లు ఉన్నదట. అసలైతే ఇదంతా పెద్ద చెరువు అని పిలుచుకునే చెరువుల జాగనట. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు నన్ను అడిగేటోళ్ళు ఎవ్వరు నేనే మంత్రిగా ఉంటే నేను ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నాడో ఏమో. ఎల్లకాలం మా బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో ఉంటది అనుకున్నాడో గాని మొత్తానికి 7 ఎకరాల అద్దులు అతిండట. చుట్టూ సిమిటి పలకలు వేసిండట. చెరువును మొత్తం మాయం చేసి 25 ఎకరాలు ఇట్లనే సిమిటి సల్పలు వేసిరట చాలా మంది. అలా మల్లారెడ్డి సారు 7 అంటే 7 ఎకరాలు కబ్జా పెట్టిండట. పాలమ్మినా పూలమ్మినా బలరపెండ తీసినా మంచోని అని చెప్పుకుంటా మల్లన్న మంత్రిగా ఉన్నప్పుడు సర్కారు భూములు మంచిగానే మింగినట్టుండు కదా అనుకుంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. బెంగళూరు రేవు పార్టీల దినామో కొత్త ముచ్చట బయటకు వస్తున్నదట. కేసును విచారణ చేసినా కొద్ది కొత్త ముచ్చట్లు తెలుస్తున్నాయట. అవో మళ్ళేం కొత్త ముచ్చట్లు తెలిసినాయి. హైదరాబాద్ నుంచి ఇంకా ఎవరన్నా ఏషకాళ్ళు కూడా ఆ పార్టీకి పోయినరా అంటారా? ఆలస్యమైందుకు అన్ని ముచ్చట్లు చెప్తా పారి. రేవు పార్టీకి సీన్ మేషకాళ్ళు, క్రికెట్ బెట్టింగ్ పెట్టేటోళ్ళు, సీరియల్ల యాక్టింగ్లు చేసేటోళ్ళు ఇట్లా 150 మంది దాకా పోయినరట. అందరినీ కూడా అరెస్ట్ చేసిరు కదా. అట్లనే కర్ణాటక పోలీసులు ఓ ఏఎస్ఐని 2 కానిస్టేబుల్లను కూడా సస్పెండ్ చేసిరట. అగో మరి వాళ్లకు రేవు పార్టీకి సంబంధం ఏంది అంటే ఏమో మరి పార్టీకి వాళ్ళు కూడా పోయి మందు దాగి సిందులేసిండ్రా, లేకుంటే అందులో ఉన్న కొందరిని ఆనంగా అటే సప్పుడు చేయక కేసు కాకుండా సాగదోలిండ్రా, లేకుంటే పెద్ద పోలీసులు ఇట్లా చిన్న పోలీసులను సస్పెండ్ ఎందుకు చేస్తారు? కానీ చూసిండ్రా, విచారణ చేస్తున్న పోలీసులు వాళ్ళ పోలీసులు ఉన్నారని చెప్పి వాళ్ళను పక్కకు పెడదామని కాకుండా ఇట్లా సస్పెండ్ చేసిండ్రంటే బెంగళూరు రేవు పార్టీ కేసు విచారణ ఎంత కఠినంగా చేస్తుండ్రో అర్థమవుతుంది కదా. ఇసొంటి ముచ్చట్లు విన్నప్పుడే ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉన్నది అనిపిస్తుంది అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ఎస్ లీడర్ శ్రీధర్ రెడ్డి సార్ను పొట్టన పెట్టుకున్న వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని ఓ కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటుండు. అగో ఓ దిక్కు మందు మంత్రి జూపల్లి కృష్ణారావు సారే జీవి తీపిచ్చిండని కారు పార్టీ లీడర్లు అంటుంటే సీదా ఉరిశిక్ష వేయాలని అంత గట్టిగా అంటున్న ఆ కాంగ్రెస్ లీడర్ ఎవరంటారా? చూడుండ్రి మీరే. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం,
పోలీస్ డీజీపీ దగ్గర నుంచి ఐజీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దీని మీద నిష్పక్షపాతమైనటువంటి ఎమ్మటే ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద ఉరిశిక్ష చేయించేటటువంటి కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ లీడరు మల్లు రవి సార్ ఏమంటున్నాడు? డీజీపీ సారు, ఐజీ సారు, ఎస్పీ సారు ఎవ్వరైనా సరే కారు పార్టీ బుడ్డ లీడర్ శ్రీధర్ రెడ్డి సార్ను ఎవ్వరు పుట్టన పెట్టుకున్నారో వాళ్ళను దొరకబట్టి సీదా సర్కారు లాంఛనాలతోని ఉరిశిక్షనే వేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పుకొచ్చుండు. మల్లు రవి సారు మానవతావాది, ఏ పార్టీలున్నా సాటి మనిషినైనా సమానంగా చూసే గుణగణాలున్న మనిషి లెక్క ఉన్నట్టు అనిపిస్తలేదు. సారు మంచిగానే చెప్తురు, అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి శ్రీధర్ రెడ్డి సార్ను ఈ లోకంలో లేకుండా చేసినోళ్ళు ఎవరో మీరే ఎంక్వైరీ చేయించే ప్రయత్నం చేయండి. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తో ఈ ముచ్చట మాట్లాడి దోషులు ఎవరో బయట పెట్టుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటి ఉన్నోళ్ళు. పంక పార్టీ లీడరు జబర్దస్త్ షోకు జడ్జిగా చేసిన రోజా మేడం యాదగిరి గుట్టకు పోయిందట. ఈ తేప కూడా గెలిస్తే మట్టుకు మంత్రి పదవి రావాలని మొక్కుకుందామని పోయిందా ఎట్లా? మరి సెల్వమణి సారు శ్రీమతి గారికి దర్శనం మంచిగానే అయ్యిందా? ఇది మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పరి. రోజా మేడము స్వామివారి సేవల్లో పాలు పంచుకున్నది. అయ్యా లక్ష్మీనారాయణ స్వామి, నేను పనులన్నీ పక్కకు పెట్టుకొని మరీ వచ్చి మీ ఊరేగింపు సేవలో పాలు పంచుకున్నా. నీ దీవెనాడితే నా మీద ఎల్లకాలం ఉండాలి. ఈ తేప ఏపీలో మళ్ళా పంక సర్కారే అధికారంలోకి వచ్చేటట్టు ఉన్నది. తమరే మా జగనన్న కలలకు పోయి రోజాకు ఈ తేప మంత్రి పదవి ఇస్తే మంచిగుంటుంది, మీరనుకున్నట్టు మీ పంక పార్టీలా పనిచేస్తుందని చెప్తీరా, నా కిస్మతే మారిపోతుంది అని స్వామివారిని మనసులోనే తలుసుకొని కొలుసుకున్నది కావచ్చు. ఎన్నికలు అయిపోగానే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ కాడ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దాకా ఇట్లా రోజా మేడం లెక్కనే గుళ్ళు గోపురాలు తిరుగుతుండ్రు, దేవుళ్ళ దర్శనాలు చేసుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా సర్కారు దవాఖానాల కరెంటు చక్కగా ఉంటలేదట. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్నది. ఈడ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో కరెంటు ఉంటలేదు. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగిరి ఎలుగబెడుతున్న కర్ణాటకలో కూడా కరెంటు లేదు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కరెంటు పోవుడే మార్పా ఎట్లా? సిద్ధరామయ్య గారి ఏలుబడిలా కర్ణాటకల సర్కారు దవాఖానాల్లో ఇది పరిస్థితి. సెల్ ఫోన్ల లైట్ల ఎలుగుల నడుమ ట్రీట్మెంట్ చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఇంకేడనన్ను ఉంటుందా? ట్రీట్మెంట్ చేస్తుంటే సెల్ ఫోన్ లైట్ చక్కగా కనబడకపోతే ఎంత పరిశాన్ అవుతుంది? పానాలతోని పైలా పచ్చి సాడినట్టే కదా. అక్కడ సర్కారు దవాఖానాలు ఇట్లా సిమ్మన చీకట్ల ఉండేందుకేనా కాంగ్రెస్ సర్కారును ఏరికెవరు గెలిపించుకున్నది? అయినా అంత పెద్ద సర్కారు దవాఖానాల జనరేటర్లు కూడా లేవా ఎట్లా? ఉన్నా కానీ పనిచేస్తలేవా? ఇందిరమ్మ రాజ్యాన్ని అక్కడి ప్రజలు ఏరుకోరి తెచ్చుకుంది ఎందుకు? కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో ఉన్న ఈ రెండు రాష్ట్రాలనే ఇట్లా కరెంటు కష్టాలు ఉన్నాయంటే ఏంది? ఇంకా భారతదేశాన్ని కాంగ్రెస్ ఏలాలే, కురు యువకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని షెయి పార్టీ వాళ్ళు కలలుగా అంటుర్రు. ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రులారా, మీరు కలలు తర్వాత కానుండ్రి కానీ ముందుగాల కరెంటు మంచిగా ఇయ్యండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు కర్ణాటకలో ఏడ కరెంటు పోయిందో చెప్పలేదు కదా. చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు సర్కారు దవాఖానా. శివుని చిన్నబిడ్డ అని భక్తులు తలుసుకుని కొలుసుకునే పోషమ్మ వారి విగ్రహం పాలు తాగుతున్నదట. అగో విగ్రహాన్ని రాయితోని తయారు చేస్తారు కదా, రాయి పాలు తాగుడు ఏంది అంటారా? సాక్షాత్తు రాయి రూపంలో అమ్మవారు కొలువు తీరింది. అందుకే పోషమ్మ తల్లి పాలు తాగుతున్నదని గుడి కమిటోళ్ళు కూడా శంషతోని సంటిపిల్లకు కదా పాలు పట్టించినట్టు పట్టిస్తున్నారు. చూడుండ్రి, మరి చూసినాక ఏమంటారు అనుండ్రి. చూసినరా, సాక్షాత్తు పోషమ్మ వారు విగ్రహం రూపంలో హైదరాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్న మియాపూర్ మదీనాగూడల కొలువు తీరిందట. మరి ఇన్నొద్దుల సంధిలు ఏంది? ఇప్పుడే ఆ అమ్మవారి విగ్రహం పాలు తాగుతుందని ఆ గుడి అయ్యవార్లకు ఎట్లా ఎరకైందో గాని పాలు తీసుకుపోయి శంషతోని సంటిపిల్లకు కదా తల్లి పట్టించినట్టు మూతికాడ పెట్టి పట్టిస్తుంటే చూస్తున్నంత సేపట్ల ఆ శంషల పాలు మాయమవుతున్నాయి. ఆ పాలన్నీ పోషమ్మ తల్లి పుట్టలకే పోతున్నాయట. ఇట్లా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 దినాల సంధి శంషల పాలు నింపి ఆ తల్లి మూతికాడ పెట్టుడు ఆలస్యమే లేదు, చిట్ట మాయమైపోతున్నాయట. అమ్మవారే తాగుతున్నదని ఆలయంలో ఉన్నోళ్ళు అంటున్నారట. ఇక ఈ ముచ్చట తెలిసి ఎక్కడెక్కడికో భక్తులు తరలివచ్చి ఆ తల్లిని దర్శించుకుంటున్నారట. ఇట్లా గుళ్ళల్లా బొచ్చడు మాటల వింతలు జరిగినాయి. ఇప్పుడు మియాపూర్ మదీనాగూడలో ఉన్న ఈ గుడిలో కూడా జరిగింది. గాలి మోటార్ ల్యాండ్ అయ్యే ముంగడ గిరికీలు కొట్టింది. చక్కగా భూమి మీదకి దిగుతుందేమో అనుకుంటే సతాయించబట్టే అని ఆడున్నోళ్ళు ఆగమవుతురట. మరి అంత మంచిగా గాలికెళ్ళి భూమి మీద దాకా వచ్చిన హెలికాప్టర్కు ఏమైనట్టు, ఎందుకట్లా చేస్తుందో దూరం నుంచే చూసి అంత ముచ్చట తెలుసుకుందాం పారి. అట్లా గిరికీలు కొట్టింది. ఆయనతో ల్యాండ్ అయ్యే కాడ ల్యాండ్ కావాలన్నా పోయి పొక్కలు ఉన్న దగ్గర దమ్మడ ఎత్తేసుకుంటా కూలబడ్డది.
ఇంకా నయం అట్లన్నా మంచిగా భూమి మీద పడ్డది. అదే మొగుల మీద ఉన్నప్పుడు గింగిరాలు కొడితే ఏంది పరిస్థితి? దాంట్లో పైలట్తో సహా 5గురు ఉండరట. అట్లా అది ఆగమాగం చేస్తుంటే గాలి మోటార్లో ఉన్నోళ్ళ పానాలు గాల్లే కలిసినంత పని కావచ్చు. వాళ్ళు లేచిన గడియ మంచుకున్నది, లేకపోతే ఎంత మోసమవో అనుకుర్రట. అన్నట్టు ఈ గాలి మోటారు గాడి తప్పింది ఏడా అంటే కేదార్నాథ్ కాడ. భూమి మీద నడిచే బండ్లు వాహనాలే అదుపు తప్పుతున్నాయి అనుకుంటుంటే గాల్లే ఎగిరే గాలి మోటార్లు కూడా అదుపు తప్పబట్టే. ఏ వాహనంలో ప్రయాణం కట్టాలన్నా ప్రయాణికులకు పానభయమే ఉంది పోన్రి. ఇగో ఇవి ఇలా నేను తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెలే ఎస్ఎస్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. వీడియోలు కూడా ఇన్స్టా, ఫేస్బుక్, ఈ బుక్, ఆ బుక్ అనుకుంటూ అన్నింటిలో బాగా హల్చల్ చేస్తున్నాయి. ఇక ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.